ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రారంభించుకుందామండి. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. అందరం కలిసి చప్పట్లు కొట్టుచు దేవుని మహిమపరుద్దాం. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. విలువేలేని నా కోసం మరణించావు ఈ భువిలో, చలనం లేని నా బ్రతుకు చిగురించింది నీ ప్రేమలో. విలువేలేని నా కోసం మరణించావు ఈ భువిలో, చలనం లేని నా బ్రతుకు చిగురించింది నీ ప్రేమలో. కమ్మేసిన చీకట్లను నిత్య వెలుగుగా మార్చావు, సర్వస్వము నా కోసము సిల్వపై దారి పోసావు. నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ మౌనంగా ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానించుకుందాం. నాకు ఇచ్చిన మాట 6వ మాట, సమాప్తమైనది. యేసు ప్రభువారు సిలువలో పలికిన మాట 6వ మాట, సమాప్తమైనది అనే మాటను పలికారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనంలో చూసుకున్నట్లయితే ఎవరైనా చదివి సహాయం చేయండి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను. ఈ 6వ మాట అనేది చాలా చిన్న పదం కదండి. యేసు ప్రభువారు 7 మాటలలో పలికారు, కానీ అతి చిన్న వర్డ్, అతి చిన్న పదం ఏంటంటే సమాప్తమైనది 6వ మాట. ఆ 6వ మాట ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా విలువ గలది, అమూల్యమైనది. చాలా ముత్యము వంటి మాటలను ఆయన మన కోసం సిలువలో పలకడం జరిగింది. కాబట్టి ఈ సమాప్తమైనది అనగా అంటే దేవుడు సమాప్తము చేయబడింది అంటే పూర్తి అయినది, దానికి అర్థము పూర్తి అయినది వస్తే దానికి సంపూర్ణమైన సంతృప్తితో ఆయన సిలువలో ఆ మాటను పలకడం జరిగిందండి. ఏంటండి? సంపూర్ణమైన సంతృప్తితో ఆ మాటను సిలువలపై పలకడం జరిగింది. ఆ మాటను ఎందుకు పలికాడండి దేవుడు? యేసు ప్రభువారు ఆయన చేసిన, ఆయన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అప్పగించిన పనిని అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి సంపూర్తి చేసి ఆ మాటను సంపూర్ణంగా సంతృప్తితో ఆ మాటను సమాప్తమైనదని సిలువలో పలకడం జరిగింది. అయితే సమాప్తమైనది అనగానే ఒక మన ఉదాహరణకు చూసుకున్నట్లయితే రన్నింగ్ రేస్ పరుగు పందెం జరుగుతుంది కదండి. ఆ పరుగు పందెంలో అనేక కేకలు వేస్తారు. వాళ్ళ బాధతో వేస్తారు అనుకుంటారా? కాదు కాదు. ఎందుకంటే బాధతో వాళ్ళు గెలుస్తారనే గెలుస్తారనే నమ్మకంతో, ఇంకా గెలుస్తారనే నేను గెలుస్తున్నాను, సాధించుతున్నాను అనే మాటతో ఆయన
వారు పరుగు పందెంలో జరగడం అంత పెద్ద కేక వేయడం, పలకడం జరుగుతుంది. యేసుప్రభు వారు కూడా సిలువలో సమాప్తమైనది అని గట్టిగా కేక వేశారంటే, ఆయన ఆయన తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా ఆయనకిష్టముగా సంపూర్ణం చేశాడని, సాధించారని ఆహ్, మనకు తెలియజేయబడుతుంది. సమాప్తమైనది అనే మాటలో యేసు ప్రభువారు శ్రమలు ముగిసాయండి. ఇంతటితో ఆయన మన కోసం చేసిన శ్రమలన్నీ కూడా ముగిసాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పొందిన బాధలు, హింసలు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఒక ప్రార్థన ఉందండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి చాలండి. ఈ ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు సంపూర్ణముగా నెరవేర్చాడంటే అండి. దేవుడు ఆయన తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని చేయి నేను చేయను, నేను చేయలేను అని వదిలివేయకుండా పూర్తిగా సగం చేసి, సగం వదిలివేయకుండా సంపూర్తిగా చేసి ఆహ్, సిలువపై వ్రేలాడటం జరిగింది. యేసుప్రభు వారు 2 చేతులు చాచి ఆయన సిలువలో 2 చేతులు చాచి తన స్వచ్ఛమైన ప్రేమతో తన మన మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? మనకి క్రిస్మస్ దినాలలో డిసెంబర్ నెలలో మనకి ఆహ్, ఆహ్, ఆల్రెడీ మనకి బోధించబడిన సంగతులే కదా! ఎందుకు వచ్చారంటే, ఈ లోక పాపములను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. కాబట్టి ఈ లోకాన్ని అంతటిని మన యొక్క పాపాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడండి. ఏదో ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ ఆహ్, వన్ ఎంతో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాడు. లేదా అమెరికాకు ఒక ప్రెసిడెంట్ అయ్యాడు అంటే కేవలము ఒట్టి చేతులతో ఒట్టి రీతిగా అవ్వలేదండి వాళ్ళు. వాళ్ళ వెనుక ఎంతో కృషి, పట్టుదల, ఎంతో వారి యొక్క కష్టం, కృషి ఉంటేనే గాని మనం ఏది కూడా సాధించలేము. కాబట్టి తండ్రి అయిన యేసుప్రభు వారు కూడా ఎంతో మన కొరకు శ్రమలు పొంది ఎంతగానో వేదన చెంది ఎన్నో దెబ్బలు తిని, కొరడాల దెబ్బలు తిని ఎంతో వేదన చెందితేనే గాని మనకి రక్షణ లేదు. కాబట్టి హ్మ్. హ్మ్. యెషయా గ్రంథము 53 అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 53 అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే గాయపరచబడెను, నలుగగొట్టబడెను, దెబ్బలు దెబ్బలు పొందడం జరుగుతుంది. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన మన కొరకు నలుగుగొట్టబడ్డాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. మనం ఏదైనా చిన్న ఆహ్, నొప్పి వస్తేనే శరీరంలో అయ్యబాబోయ్! ఆ నొప్పి నుండి మనం ఉపశమనం కలిగించుకోవడం కోసం ఏదో ఒక టాబ్లెట్ వాడతాం. కదండీ! అయితే కొంతమంది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళలో మనం గమనించినట్లయితే ఆపరేషన్‌కి ముందు ఒక మత్తు ఇంజెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మత్తు ఇంజెక్షన్ వాళ్ళకి ఇవ్వకపోతే వారికి చాలా నొప్పొస్తది కదండీ! కావున ఆ నొప్పి రాకుండా ఉండాలంటే మత్తు ఇంజెక్షన్ మాత్రము చేసుకోవాలి. అయితే ఆ మత్ యేసుప్రభు వారైతే ఏ మత్తు ఇంజెక్షన్ గాని, ఆ దెబ్బలు సహించుకోగలిగి, ఆ దెబ్బలను నేను భరించుకోగలను అని ఏ మత్తు ఇంజెక్షన్ కూడా చేయించుకోలేదండి. కానీ మన దేవుడు తనకి ఇష్టానుసారంగా తనకిష్టము తన తన ఇష్టపూర్వకముగా మన పాపముల నిమిత్తము గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు, దెబ్బలు పొందాడు. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసుకున్నట్లయితే,
పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. 42వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 43వ వచనంలో ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. యేసు ప్రభువారు ఆనాటి రోజుల్లో పస్కా పండుగ జరిగేటప్పుడు యోసేపు మరియమ్మలు ఇద్దరూ కలిసి యేసు ప్రభువారిని పస్కా పండుగకు యెరూషలేములో జరుగుచుండగా తీసుకురావడం జరిగిందండి. అయితే ఆ జరిగినప్పుడు యేసు ప్రభువారు ఆ యెరూషలేములో తండ్రి అయిన చిన్ననాటి అప్పుడు యెరూషలేములోనికి పస్కా పండుగ జరిగినప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభువారికి 12 ఏండ్ల వయసు. అయితే ఆ 12 ఏండ్ల వయసులో దేవుడు దేవుడు ఆయనకు అప్పగించిన పనిని ఆ చిన్ననాటి నుండే మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా ఆచరణలో పెట్టడానికి ట్రై చేసి యెరూషలేములో ఉండిపోయాడండి. తర్వాత లోకాసు వార్త రెండో అధ్యాయము 49వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పారు. ఆత్మానుసారముగా ఆయన నా తండ్రి పనుల మీద నేను యెరూషలేములో నేను ఉండడం జరిగింది అని తన తల్లిదండ్రులతో చెప్పడం జరిగిందండి. ఈ యోహాను సువార్త 4 అధ్యాయము 34 వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సుకారను ఊరిలో యేసు ప్రభువారు సమరయ స్త్రీ గురించి మాట్లాడటం జరిగింది కదండి. ఇది వరకు మనము విన్నాము. అయితే ఆ జరిగేటప్పుడు యేసు ప్రభువారి వెంట వచ్చిన శిష్యులకు చాలా ఆకలి, ఎంతో దూరం నుండి నడిచిన ఆనాటి రోజుల్లో ఆహ్, నడిచే వాహన సౌకర్యం ఏదీ లేదు కాబట్టి, కాలినడకనే వచ్చేవారు కాబట్టి, వాళ్ళకెంతో ఆకలితో ఉండేవారు. కానీ యేసుప్రభు వారితో యేసయ్య మాకు ఆకలేస్తుంది, నీకు ఆకలి ఎయట్లేదా అని అడగ్గా, యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటండి? పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని చేసిన తర్వాతే నేను మాత్రమే ఆహారం భుజిస్తానని లేఖనం ద్వారా మనము తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ మన కొరకు ఒక యజమాని ఒక ఆఫీస్‌లో హెడ్ ఉండగా వాళ్ళ కింద పనిచేసే వారందరూ కూడా వారి యొక్క లివింగ్ కొరకు, వారి యొక్క జీవన ఉపాధి కొరకు పనులు చేసేవారే. ఆహ్, ఒక ధనికుల కొరకు పేదవారు వారి జీవనాన్ని ఏ విధంగా అయితే నడుచుకోవడానికి పని చేస్తున్నారో, ఆ విధంగా దేవుడైతే మనం ధనికులైతే వారి కింద ప పని చేస్తున్నారు పనివారు. కానీ దేవుడైతే మన కొరకు పని చేస్తున్నాడండి. ఈ విషయం ఒక్కటి మీ మనసుల్లో ఉంచుకోవాలి. మీ మనసుల్లో ఉంచుకొని దేవుడు మన కొరకు పని చేశాడు. కాబట్టి నేను ఆయనకి ఏం చెల్లించాలి? నేను ఏమి ఇవ్వాలనే ప్రశ్న మనలో మొదలుపెడితే, నీవు పుట్టక మునుపే జగత్తు పునాది వేయబడక ముందే కూడా ఈ భూమి మీద నువ్వు కన్ను కూడా తెరవలేదు. ఆ తెరవక ముందే దేవుడు నీ కొరకు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టి యెరూషలేములో నీ కొరకు సిలువలో ప్రాణము బలిగా అర్పించాడంటే, ఆయన మోస్తున్నాడంటే నీ కొరకే పని చేశాడంటే, నా కొరకు పని చేశాడు, ఏం పని చేశాడు అనుకుంటే నీ కొరకు సిలువలో మరణించాడు అనేదే గొప్ప విషయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనంలో చూసుకున్నట్లయితే నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనని. ఈ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్తానంటే, నేను ఇష్ట ప్రకారమే నా అంగీకారంతోనే నేను సిలువ మోయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని పలకడం జరుగుతుందండి. ఆయన ఈ పని చేయడానికి బలవంతంగా రాలేదండి. ఆయన సొంతంగా ఆయన అంగీకారంతో మాత్రమే
మన కొరకు, మన యొక్క రక్షణ కొరకు ఆయన రావటం జరిగింది. యేసయ్యకు తెలుసు ప్రాణాన్ని అర్పిస్తే, సిలువను మోస్తే చాలా కష్టమైన పని అని. చాలా కష్టమైన పనిని కూడా దేవుడు మన కొరకు చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడండి ఈ లోకానికి. యేసయ్య సిలువలో వేలాడుచున్నప్పుడు ఒకసారి కూడా బదులు పలకలేదు. రోమా సైనికులు ఎంతో వేదన, ఎంతోగా ఆయన్ని హింసించారు. రోమా సైనికులు ఇంత క్రూరులని తెలిసి ఉంటే, నేను వీళ్ళ కొరకు యేసుప్రభు వారు ఏమనుకుంటే ఓ ఏమనుకుంటే ఉండేదంటే, రోమా సైనికులు ఇంత క్రూరులని తెలిస్తే నేను వీరి కోసం మరణించనని, యూదులు ఇంతగా నన్ను అపార్థం చేసుకుంటే వీరి కోసం నేను మరణిస్తున్నానా అని ఒక్క మాట కూడా, వీరి కోసమే నేను బ్రతుకుతున్న, వీరి కోసమే నేను సిలువ త్యాగం చేసేది అని కూడా ఒక్కసారి కూడా అనుకోలేదండి. మీకోసమే కదా నేను సిలువ త్యాగం చేస్తున్నాను, కాబట్టి మీరు నన్ను ఎందుకు హింసిస్తున్నారు అని కూడా ఒక్కసారి కూడా బదులు పలకలేదండి. బదులు పలకలేనటువంటి ఆ ప్రేమను మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక రూ. 1 కాయిన్ తీసుకున్నట్లయితే, ఒక దానికి 2 వైపులా 2 భాగాలు ఉంటాయి కదండీ! ఒక వైపు ఉంటది, రెండవ వైపు ఉంటది. ఒకవైపు యేసు ప్రభువారు చేసే పని ఉంటే, రెండో వైపు ఆయన యొక్క బలియాగం ఉన్నదని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆహ్, ఆయన పరలోక రాజ్యంలో ఈ లోకానికి, ఈ భూమి మీద అడుగు పెట్టక ముందు ఏ యెహోవా దేవుడు, నీకు పరలోక రాజ్యం, నేను ఒక పనిని అప్పగిస్తున్నాను, నీవు అది నా కొరకు చెయ్యాలి, నా ప్రజల కొరకు, నశించిపోతున్న నా ప్రజల కొరకు నీవు బలియాగం అవ్వాలి అనగానే, వెంటనే నేను చెయ్యను ప్రభువా, నేను చెయ్యను దేవా అని అనకుండా, ఒక్క మాట కూడా బదులు పలకుండా, సరే ఓకే అన్న మాటను పలికి దేవుడు ఈ భూలోకానికి రావడం జరిగింది. మనకి కష్టం, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే వారి దగ్గరికి వెళ్తామండి? వెళ్ళము. మనకి సుఖముగా, సౌఖ్యంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలోనే, ఆ చోటులోనే ఉంటాం. కానీ యేసు ప్రభువారైతే మన కొరకు ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూలోకానికి, ఈ భూమి మీద అడుగు పెట్టడానికి కూడా మనందరి కొరకు ఆహ్, స అడుగు పెట్టడానికి ఇష్టపడ్డాడు. పరలోక రాజ్యంలో యేసుప్రభు వారు, ఆయనకి 2 కాయిన్ 2 వైపులా ఉంటుంది అని చెప్పాను కదండీ! రెండు వైపులా, ఒకవైపు పరలోకం ఉందనుకుంటే, ఒకవైపు భూమి మీద ఉండే శ్రమలు. ఆ శ్రమల్ని దేవుడు సౌఖ్యముగా ఉన్నది ఎంచుకోలేదు గానీ, కష్టంగా, కష్టంగా భూమి మీద దాసుని రూపం దాల్చుకొని ఈ భూమి మీద అడుగుపెట్టి శ్రమలు అనుభవించడానికి మాత్రమే, సౌఖ్యమైనది కాకుండా, సుఖమైనది కాకుండా, కష్టమైన పనిని ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన రెండవదిగా చూసుకున్నట్లయితే, మహిమ కావాలా? సిగ్గు కావాలా? మనం ఎవ్వరైనా ఒక 10 మందిలో నిలబెట్టి మనల్ని సిగ్గుపరుస్తున్నామంటే అక్కడికి వెళ్తామండి మనం? వెళ్ళం కదా! మనకి సిగ్గు వద్దు, మహిమ కావాలి. మనల్ని పొగడు పొగడతానుంది. మనల్ని ఎవరైతే పొగుడుతారో వారి మధ్యన మనం ఉండడానికి ఇష్టపడతాం గానీ, ఎవరైతే మనల్ని నిందలు వేస్తున్నారో, ఎవరైతే మనల్ని అవమానిస్తున్నారో వారి మధ్యన ఉండడానికి మనం ఇష్టపడం అస్సల. అయితే యేసు ప్రభువారు ఆయన మహిమ వదులుకొని పరలోక రాజ్యంలో, ఆయనకు ఒక మహిమ, ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతిస్తూనే ఉంటారు. ఆయనను ఆరాధిస్తూనే ఉంటారు. ఆయనకి పొగడ్తే తప్ప మరి ఏది కూడా పరలోక రాజ్యంలో కనిపించదు. కానీ ఈ భూలోకానికి వచ్చి సిగ్గు నొందారండి మన కోసం. ఎవరి కోసము? మనందరి కోసము, మన పాపముల నిమిత్తము ఆయన సిగ్గు నొందారు. మూడవదిగా చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు జీవితం పరలోక రాజ్యంలో చాలా సౌఖ్యవంతమైనది. చాలా ఆయన సిలువ సిలువ భరించడానికి భూమి మీదకి రావడానికి ముందే, మూడవదిగా చూసుకున్నట్లయితే, ఒక సుఖం ఒకవైపు ఉంటే, కష్టం, వేదనలు, నిందలు ఒకవైపు ఉన్నాయండి. కానీ సుఖం ఆయన అనుభవించలేదు గానీ, కష్టం అనుభవించడానికి మాత్రమే, వేదనలు అనుభవించడానికి మాత్రమే ఈ భూలోకానికి రావడం, అడుగుపెట్టడం జరిగింది. పరలోక రాజ్యంలో ఉంటే దేవునికి పొగడ్తలు, పరిశుద్ధులతో పొగడ్తలు.
24 పెద్దలు, కెరూబులు, సెరాపులు, దూతలు, 10 తంతుల సితారతో ఆయనను కొనియాడ కొనియాడే దేవుడిని ఈ ఈ లోకంలో పరిశుద్ధ సింహాసనం మీద కిరీటం ధరించుకొని ఆయన ఉండాలి. కానీ ఆయన మన కొరకు భూమి మీద అడుగుపెట్టి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆహ్, చివరిగా ఒక విషయాన్ని నేను ఒక జ్ఞాపకం చేస్తానండి. యేసు ప్రభువారు తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణమైన సంతృప్తితో చేశారు. ఆయన చేయవలసిన పనిని జరిగించి సంపూర్ణమైన సంతృప్తితో ఆయన అంటున్నారంటే ఏ మాట అంటున్నారంటే ఆహ్, సమాప్తమైనది. ఆయన ఇష్టంగా ఆహ్, స నేను పనిని పూర్తి చేశాను. నేను తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను అనే భావనతో ఆ మాట పలకడం జరిగిందండి. ఈ గుడ్ ఫ్రైడే అయితే మనందరికి కూడా ఈ చివరి క్షణాలలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య సమాప్తం చేసేశారు. యేసయ్య ఆయన పనిని ఆయన చేసేశారు. ఆయన వంతు అయిపోయింది. తి తిరిగి మరల మనకి మన వంతు వచ్చేసింది. మన యొక్క ఆయన మన యొక్క అయితే మన యొక్క స్పందన ఏంటి? ఆయన పని ఆయన చేసేశారు. కానీ మన స్పందన ఏంటి అని చూసుకున్నట్లయితే, ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక తండ్రి తన కుమారుని కొరకు ఎంతో ఆస్తిని తన గృహాన్ని కట్టించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చేసి, దానిలో ఖరీదైనటువంటి కారును, ఇంకా పార్క్, ఇంకా తనకి విశాలంగా ఉండడానికి అనేక స్థలాన్ని ఏర్పరిచి, ఎంతో కష్టపడి కట్టించి తన కుమారుని కొరకు విడిచిపెడితే, తన కుమారుడు మాత్రం నా నాన్న నాకు అక్కర్లేదు. నా నాన్న ఇచ్చే ఆస్తి కూడా నాకు అక్కర్లేదు అంటున్నాడండి. అయితే మనం ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో మన కొరకు ఒక శాంతి, సమాధానము మన కొరకు దాచి ఉంచారండి. ఆ పరలోక రాజ్యాన్ని విడిచి మనం ఈ లోహలోక ఆశలతో మునిగిపోయి మనము మనమందరం ఉంటున్నాము. మనకి ఆయన ఇచ్చే స్వాస్థ్యం మనకు వద్దని అనుకుంటున్నాము. కానీ బాధపడవలసిన వారము మనమే. కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే స్వాస్థ్యం మనకి రావాలంటే ముందుగా పాప క్షమాపణ పొందుకోవాలి. ఆయన యేసయ్యా నువ్వు కావాలి, నీవిచ్చే రక్షణ నాకు కావాలి అని దేవునికి సమీపంగా నీవు చేరితే, ఇప్పటినైనా ఆయన రాజ్యంలో దాచబడిన మేలును మీ అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈ నా మాటలు ప్రభువు తన వినుకుడిలో ఆలకించును గాక.